హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరితో కూడా నేను వైజాగ్లో 2 days వ్లాగ్ కలిపి ఇంక్లూడ్ చేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే అనమాట, మండే రోజు మేము ఇక్కడ అందరం కూడా బ్రేక్ఫాస్ట్ కింద చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఇవన్నీ ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఫైనల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకున్నాము. అండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మేము బీచ్కి వెళ్ళేటప్పుడు వ్లాగ్ చేసాము. సో మా చిన్న చిన్న కాన్వర్జేషన్స్ అన్నీ కూడా చూస్తుండండి అండ్ వీడియో అంతటినీ కూడా చూడండి. సో చూసారు కదా పిల్లలు ఎంత ఎక్సైట్ అవుతున్నారో, ఎందుకంటే వాళ్ళకి వీడియోస్ వ్లాగ్స్ అంటే ఏంటో పెద్ద తెలియకపోయినా ఎంతో కొంత చిన్న నాలెడ్జ్ అయితే ఉంది. మా సిస్టర్ మా పిన్ని యూట్యూబ్లో కనిపిస్తుందన్న చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మా మమ్మీ అండ్ మా పెద్దమ్మ అండ్ తర్వాత మాహి అందరూ కూడా కింద ఉన్నారు. ఒక్కొక్కరు కింద దిగుతున్నారు అనమాట. మేమందరం కూడా ఇప్పుడు ఈవినింగ్ బీచ్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏంటంటే మేము మండే రోజు రిటర్న్ అయిపోవాలి, బట్ అన్ఫార్చునేట్లీ యాక్చువల్గా బాబుకి షూట్ ఉందన్నమాట, కేక్ స్మాష్ షూట్. బట్ అది క్యాన్సిల్ అయిపోయింది ఆ రోజు మండే రోజు. సో ట్యూస్డేకి పోస్ట్పోన్ అయింది. సో దానికోసం మండే రోజు ఇంకా అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందనమాట. ఉండిపోయినందుకు మళ్ళీ మాకు బోర్ కొడుతుంది కాబట్టి మీ అందరికీ కూడా మాకు అండ్ మీకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మేము అందరం బీచ్కి స్టార్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి మేము 2 కార్స్లో వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒక కార్లో వచ్చి మా పెద్దనాన్న, మా చిన్నక్క అండ్ మాహి అండ్ తర్వాత వచ్చి మా పెద్దమ్మ ఇంకా ఇలా ఉన్నారనమాట. ఇంకో కార్ అంతా కూడా పిల్లలు, నేను అండ్ తర్వాత వచ్చేసి మా బావగారు, మా పెద్దక్క ఇలా అందరం కూడా ఒక కార్లో ఉన్నాం. సో ఇక్కడ అదే చూపిస్తున్నారు మీకు వెనకాల పిల్లలు ఒకరు ఇక్కడికి వచ్చారనమాట. సో అది ఇక్కడ మీకు షేర్ చేస్తుంది. యాక్చువల్లీ నా కార్లో నాకు షూట్ చేయడానికి కావలేదు, ఎందుకంటే పిల్లలు నా వల్ల కూర్చోవడం వల్ల నేను అక్కడ షూట్ చేయలేదు. బట్ ఏదో చిన్న క్లిప్పింగ్ అయితే చూసారు కదా. మొత్తానికైతే మేము ఫైనల్లీ బీచ్ రోడ్కి అయితే వచ్చేసాము. నాకు చాలా ఇష్టం బీచెస్ అంటే, చాలా 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 ఇష్టం. ఎందుకో తెలియదు కానీ ఒక మంచి ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఎప్పుడు కూడా బీచ్కి. సో అండ్ దాంతోపాటు ఇంత ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అందుకోసం అయితే మేము ఫైనల్లీ వచ్చేసాము. అండ్ వైజాగ్ బీచ్ చూసి నియర్లీ 1 year అయింది. లాస్ట్ ఇయర్ నేను మధుతో వచ్చినప్పుడు వచ్చాను, బట్ వచ్చినప్పుడు బీచ్లోకి వెళ్ళలేదు, జస్ట్ అలా వచ్చాము అంతే కదా. బట్ ఈసారి ఏంటంటే బీచ్ లోపలికి వెళ్తున్నాము అండ్ మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ మేము ఎంత ఎంజాయ్ చేసామన్నది మీరు కూడా చూస్తారు. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాం కాబట్టి ఇక్కడ నుంచి మా ఎంజాయ్మెంట్ అనే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం మర్చిపోకండి, మీరు మొత్తం బ్లాగ్ అంతటిని కూడా చూడండి. బికాస్ ఇది ఒక్కటే కాదు, నేను చెప్పాను కదా కేక్ స్మాష్ ఫోటోగ్రఫీ ఉందని చెప్పేసి. సో అక్కడ సంబంధించిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు లాస్ట్లో ఉంటాయి, చూడండి మొత్తం కూడా. అండ్ దాంతోపాటు నేనైతే చాలా చాలా ఫొటోస్ దిగాను, ఫోటోషూట్ సంబంధించినవి. అండ్ మీరు స్టార్టింగ్లో ఒక మ్యూజిక్తో వీడియో చూసారు కదా, అది ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మా బ్రదర్ ఎడిట్ చేశాడనమాట. సో ఆ సాంగ్ మీరు చూడాలనుకుంటే, అసలు ఏం సాంగ్ పెట్టి చేసి చూడాలనుకుంటే అది మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి కుమారి తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది. సో వెంటనే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కదా, ఓపెన్ చేసి ఫాలో అయిపోయి ఆ వీడియో అనేది చూడండి. దాంతోపాటు ఫొటోస్ కూడా బోల్డ్ అండ్ అప్లోడ్ చేస్తాను. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది అవన్నీ కూడా మీరు అక్కడే చూడగలరు, ఏ ఫొటోస్ అయినా కూడా. సో ఇక్కడ ఏంటంటే మనం మ్యూజిక్తోనే పెట్టచ్చు, కానీ ఆ సాంగ్తోనే. కాకపోతే మీ అందరికీ తెలుసు కదా కాపీరైట్ అయితే వస్తుంది, అందుకోసం నేను ఇక్కడ పెట్టలేదన్నమాట. సో ఫైనల్లీ ఇక్కడైతే మేము ఒక్కొక్కరు ఒక్కొక్కటి స్లోగా అలాగా ఎంజాయ్ చేస్తున్నాము. దాంతోపాటు ఒక మంచి ఒకప్పుడు టిక్టాక్ అనేవాళ్ళం, ఇప్పుడు టిక్టాక్ కాదు కానీ మోజ్ యాప్లో ఒక వీడియో అయితే చేసాము ఒక బీచ్కి సంబంధించింది. సో అది కూడా చూడండి. సో మేమైతే ఇక్కడ హోటల్ చూపించాను కదా, ఆ హోటల్ ఎదురుగానే మేమైతే ఆ రోజు మొత్తం కూడా ఉండి నియర్లీ ఒక 1 hour 2 hours ఉన్నట్టున్నాము. ఉండి మొత్తం చీకట్లో కూడా ఫొటోస్ దిగిపోయాము, చీకట్లో కూడా ఆడేసాము.
అండ్ అలా అయితే జరిగింది. బట్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే కెమెరా ఏంటంటే మనకి మంచి లైటింగ్ ఉంటేనే ఆ క్లారిటీ అన్నది తెలుస్తుంది. సో, అందుకోసం చాలా వరకు ఇంకా నైట్ అయితే నేను షూట్ చేయలేదు. బట్ మేము చాలా సేపు అయితే ఎంజాయ్ చేసే వెళ్ళామనమాట. సో, ఇక్కడ చూసారు కదా! బాబు కూడా కొంచెం ఎక్సైటెడ్‌గా వేవ్స్‌ని అవన్నీ కూడా చూస్తున్నాడు. బట్ అసల వాటర్‌లోకైతే అసలు దిగలేదు. కొంచెం భయమైతే ఉంటుంది కదా! సో, మిగతా కిడ్స్ మాత్రం మిగతా వాళ్ళందరూ మాత్రం ఎంజాయ్ చేశారు. సో, అదనమాట మా ఎంజాయ్‌మెంట్ అన్నది మేము ఎలా చేసాం ఏంటన్నది చూస్తూ ఉండండి. సో, అక్కడ మేమైతే బీచ్‌లో ఒక 2 అవర్స్ దాకా ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. అన్నీ కూడా క్యాప్చర్ చేయడానికైతే అవ్వలేదు. చెప్పాను కదా! బికాస్ ఆఫ్ లైటింగ్. బట్ మస్తయితే ఎంజాయ్ చేసాము. నాకు బీచ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో, అందుకోసం. అండ్ దాని తర్వాత అయితే ఇంకా ఇంటికొచ్చిన తర్వాత అందరం కూడా మంచిగా స్నానాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసాము. అండ్ డిన్నర్‌కి ఏంటి స్పెషల్ అన్నది కూడా షేర్ చేస్తాను. సో, ఇక్కడొచ్చేసి నేను అప్పడాలు తింటున్నాను. సాధారణంగా నేను అప్పడాలు అస్సలంటే అసలు తినను. అంత నచ్చవు. ఒకవేళ ఎప్పుడన్నా తినాల్సొచ్చినా ఒక్కటికి మించి తినననమాట. ఎందుకో ఎక్కువ నాకు ఎక్కదనమాట. అలాంటిది నేను ఈసారి అప్పడాలు నా డిన్నర్ అయిపోయింది యాక్చువల్‌గా టైంకి. డిన్నర్ అయిపోయినా కూడా నేను తింటూనే ఉన్నాననమాట. అంత నచ్చాయి. సో, మరి టేస్ట్ ఏంటన్నది నాకు అర్థం కాలేదు. ఐ థింక్ అది బ్రాండ్ నేమ్ బాలాజీ అప్పడాస్ అనుకుంటా. సో, అది. అండ్ ఇక్కడైతే ఇంకా మేము మాట్లాడుకుంటూ నా డిన్నర్ అయితే అయిపోయింది అప్పటికి. మీకు డిన్నర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్పెషల్స్ ఏంటన్నది చూపిస్తున్నాను చూసేయండి. అండ్ డిన్నర్‌లోకి స్పెషల్స్ వచ్చేసి ఇక్కడ పప్పుచారు పెట్టారు. అండ్ పప్పుచారు అయితే బాగుంది. టేస్టీగా అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి దాంతో పాటు చిక్కుడుకాయ కర్రీ చేశారు. సో, అది కూడా చూపిస్తాను చూడండి. యాక్చువల్‌గా సగం అయిపోయిన తర్వాత మీకు సగం సగం నుంచి చూపిస్తున్నాను గానీ, యాక్చువల్‌గా డిన్నర్ అయిన తర్వాత చూపించాల్సొచ్చింది. సో, ఇది చిక్కుడుకాయ కర్రీ. అండ్ దాంట్లోకి ఈ పప్పుచారు కాబట్టి దాంట్లోకి మా పెద్దమ్మ వచ్చేసి ఇక్కడ అప్పడాలన్నీ కూడా వేయిస్తున్నారనమాట. సో, చూసారా బుజ్జి బుజ్జిగా చాలా టేస్టీగా అనిపించింది. నేనైతే ఆ రోజు చాలా తిన్నాను అప్పడాలు మాత్రం. మనం వీడియోలో కూడా అప్పడాలు తిన్నామని చెప్పుకోవాల్సి వస్తుందనమాట. అలా ఉంది. అండ్ ఇప్పుడైతే మీ అందరికీ కూడా నిన్న నెక్స్ట్ డే అంటే ట్యూస్‌డే రోజు ఎర్లీ మార్నింగ్ 4కి లేసాం మేమందరం. మా సిస్టర్, నేను, మా బ్రదర్. సో, ఇలా అందరం కూడా లెగిసి షూట్ పర్పస్ స్టార్ట్ అయిపోయామనమాట. సో, నా అవుట్‌ఫిట్ డీటెయిల్స్ అండి ఇవన్నీ కూడా ఇస్తాను మీకు. అండ్ ఈ అవుట్‌ఫిట్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా! నేను మధుకి కొలాబరేషన్ కోసం పంపించాను. ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే ఓకే. ఇప్పుడు నా వ్లాగ్‌లో ఎలాగో చూస్తారు కాబట్టి చూదురు గానీ. అండ్ ఇక్కడైతే మధ్యలో మేము కార్ పెట్టుకొని బాబుకి కార్‌తో కూడా షూట్ ఉందనమాట. అందుకోసం కార్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6 అవుతుంది ఫ్రెండ్స్. మేము లెగడం 4 అయింది కానీ ఇంకా బాబుకి సంబంధించిన అన్నీ సర్దుకొని పాలు ఇవన్నీ ఉంటాయి కదా! పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలంటే చాలా ఉంటాయి కదా! సో, అవన్నీ దాని తోడు ఫోటోషూట్ కాబట్టి హ్యాపీ బర్త్‌డే ఫాయిల్ బెలూన్స్ అని ఇలా చాలా చాలా అన్నీ కూడా పెట్టుకొని డ్రెసెస్ కూడా ఒక 4-5 పెట్టినట్టున్నారు పెయిర్స్. సో, అవన్నీ పెట్టిన తర్వాత మేమైతే 6 కల్లా వచ్చాము. అండ్ ఆసమ్‌గా ఉంది అసల. వెదర్ మాత్రం కూల్‌గా, కామ్‌గా చాలా బాగుంది. మంచిగా అనిపించింది. అండ్ ఇదొచ్చేసి మేము వచ్చిన ప్లేస్ ఈసారి తేనేటి పార్క్. సో, నార్మల్‌గా అయితే మేము తొట్లకండకి వెళ్ళాలంట. బట్ ఏంటంటే అక్కడ ఓన్లీ వన్ ప్లేస్ ఓన్లీ ఆర్చ్‌లా ఉంటుందంట అంతే కదా! సో, అందుకోసం ఇంక అక్కడికి వెళ్ళకండి ఇక్కడికైతే వచ్చేసాము. సో, పార్క్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఎన్ని షూట్స్ జరిగాయి తెలుసా అసల.
చాలా చాలా షూట్స్ జరిగాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్, తర్వాత పోస్ట్ వెడ్డింగ్‌వి అండ్ నెక్స్ట్ ఇలా బర్త్‌డేవి ఇలా రకరకాల అకేషన్స్‌కి సంబంధించినవన్నీ కూడా చాలామంది షూట్స్ అయితే జరుగుతున్నాయి. నాకు తెలీదు ఇంత ఎర్లీ మార్నింగ్ షూట్స్ జరుగుతాయన్న సంగతి నాకు ఆ రోజే తెలిసిందనమాట. సాధారణంగా అంత ఐడియా లేదు ఈ ఫోటోషూట్ మీద. బట్ బావుంది. ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను కదా! ఇది కూడా బా అనిపించింది. సో, ఇక్కడైతే పాపం ఈ మాహీ కాడికి అంటే మా మాహీకి ఫొటోస్ తీసే సందర్భంలో కష్టపడుతున్నారు మా సిస్టర్స్ ఇద్దరు కూడా. వాడికి నవ్వించి, ఫోటో సైడ్ చూసేలాగా మాట్లాడించి, ఇంకా అలాగ ఒక్కోటి చేస్తున్నారనమాట. సో, అది ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా ఇలాగా ఐ థింక్ 4-5 డ్రెసెస్‌లో మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫోటోస్ అన్నీ దిగిన తర్వాత లాస్ట్‌లో కేక్ స్మాష్ అనేది చేశారు. బికాజ్ ఏంటంటే మళ్ళీ ఆ కేక్ అనేది మనకు కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా! మళ్ళీ డ్రెసెస్ పాడైపోతాయి కదా! సో, అందుకోసం అది లాస్ట్‌లో చేసి ఇక్కడైతే మొత్తం కూడా ఫస్ట్ ఈ ఫోటో షూట్స్ చేశారు. కోట్‌తో తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ డ్రెసెస్. కాకపోతే ఏంటంటే నేను కాసేపు ఉన్నాను పైన. ఇంక తర్వాత అయితే మా తమ్ముడు కూడా వచ్చాడు కాబట్టి వాడితో కిందకి వెళ్ళిపోయి నేను కూడా చాలా ఫొటోస్ దిగాను. నా కెమెరా ఉంది కదా! సో, నా కెమెరాతో దిగాను. అండ్ దాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా కొన్ని స్టిల్స్ తీశారు. సో, ఆల్రెడీ మన ఛానల్ డీపీ మార్చాను చూసే ఉంటారు కదా అందరూ. ఎలా ఉంది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి ఓకేనా? అండ్ అది ఫోటోగ్రాఫర్ తీసిందే బాగుంది కదా! నాకు ఆ డ్రెస్ కూడా చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మోరోవర్ మీకు డ్రెస్ డీటెయిల్ చెప్పలేదు కదా! అది కూడా చెప్తాను. అండ్ ఇక్కడ మీరు ఎంజాయ్ చేయండి. ఎంత బ్యూటిఫుల్ బీచ్, సన్‌సెట్ అసలు ఆసమ్ ఉంది. కాకపోతే ఏంటంటే కిందకెళ్ళిన తర్వాత సాధారణంగా బీచ్ అంటే బాగా ఎక్కువ చల్లగా అనిపిస్తది. బట్ ఆ రోజు చల్లగా అనిపించలేదు. చాలా చాలా వేడిగా అనిపించింది వెదర్. అంటే గాలి రాలేదు అంతే. బట్ బావుంది. లుక్ వైస్‌గా ఆసమ్‌గా ఉంది వెదర్ మాత్రం. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నా అవుట్‌ఫిట్ అండ్ దాంతో పాటు కొన్ని కొన్ని వీడియోస్ కోసం అండ్ కొన్ని ఫొటోస్ కోసం ఇక్కడైతే నేను వీడియోస్ తీసుకుంటున్నాను. సో, అవే వీడియోస్ ఇక్కడ మీకు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఈ డీటెయిల్ డ్రెస్ గురించి చెప్పాలంటే ఈ డ్రెస్ వచ్చేసి కేటీవీ కలెక్షన్స్‌లో తీసుకున్నది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అండ్ జార్జెట్ అనమాట. మనకి బోట్ నెక్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా రావండి. పెద్దగా వస్తాయి స్లీవ్స్ అన్నది. సో, ఆ రియల్ పిక్చర్ కోసం మీరు నా కేటీవీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, దాన్ని నేను ఈ విధంగా షార్ట్ కింద స్టిచ్ చేయించుకున్నాను. చాలా చాలా కంఫర్టబుల్ అండ్ సూపర్బ్ కలర్ కాంబినేషన్. దీంట్లో మనకి 3 కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్, యెల్లో కాంబినేషన్‌లో ఇంకా ఉన్నాయి. సో, వాటి కోసం మీరు చెక్ చేయండి పేజ్‌ని. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 1850 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఈ డ్రెస్‌కున్న చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఇది మినిమమ్ మనకి 1 మంత్ డెలివరీ టైం పడుతుందన్నమాట రావడానికి. సో, ఒకవేళ ఎవరైనా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే బిఫోరే బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. బట్ కన్ఫర్మ్‌గా 1 మంత్ లోపు మాక్సిమం 1 మంత్ లోపే వస్తుంది. బట్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ మెటర్నిటీ ఫోటోషూట్స్ కానీ ఎటువంటి వాటికైనా చాలా బాగుంటాయి. సో, అక్కడ మీరు ఒక చిన్న క్లిప్పింగ్ చూసారు కదా లాస్ట్‌లో అదేంటనుకుంటున్నారు? అది మేము అక్కడ ఫొటోస్ దిగడం కోసం ఒక్కొక్కళ్ళు మా సిస్టర్, తర్వాత నేను, తర్వాత ఇంకో సిస్టర్ అలా అలా ముగ్గురం కూడా దిగడానికి అక్కడ నించొనే ఉన్నాము. సో, ఫైనల్లీ కేక్ స్మాష్ అయితే ఇది రెడీ అయిపోవడం అంటే స్టార్ట్ అయిందనమాట. బర్త్‌డే ఫాయిల్ బెలూన్స్ అనేది ఇలా పట్టుకున్నారు. ఎందుకంటే ఇంకా అక్కడ టై చేయడానికి పెద్ద ఏం లేదు. సో, అందుకోసం ఇంకా పట్టుకొని వాడికైతే బోలెడు ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేశారు. ఈ విధంగా మా డే అనేది ఎండ్ అయింది. ఇంకా ఈ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9 అయింది. 9కి మళ్ళీ మేము వెంటనే మా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తుని అక్కడి నుంచి మళ్ళీ ప్రతిపాడుకు తెలుసు కదా, తుని నుంచి ప్రతిపాడు ఎంతసేపు కాదు. లంచ్ చేసుకొని వెంటనే మళ్ళీ మేము ప్రతిపాడు అయితే వచ్చేసాము. సో, ఫైనల్లీ నా వైజాగ్ జర్నీ అయితే ఈ విధంగా ఎండ్ అయింది ఈసారికి. ఈ 2020 అయితే ఈ విధంగా ఎంజాయ్ చేసాము. నాకైతే బాగా నచ్చింది. మీ అందరికీ కూడా వ్లాగ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో, మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేసేసారా? ఒకవేళ చేయకపోతే చేసేయండి. దాంతోపాటు ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోగానే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోగానే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.